ఏపీలో మరొక వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈసారి ఆ వార్త వంతు జనసేన. ఎందుకంటే జనసేన స్ట్రైక్ రేట్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 100% స్ట్రైక్ రేట్తో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరింది. ఎందుకంటే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్లుగా. ఎందుకంటే 2 చోట్ల పోటీ చేసి కూడా ఆయన ఓడిపోయారు. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని ట్రోల్స్ అయ్యారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి దాని దగ్గర నుంచి మొండిగా నిలుచుని అన్నిటినీ ఎదిరించి తనదైన సత్తాతో 100% స్ట్రైక్ రేట్ సాధించుకున్నారు. ఈరోజు తలెత్తుకుండి తిరిగేలా జనసైనికులకి, వీరమహిళకి, ఆ సామాజిక వర్గాలకు చాలామందికి కూడా ఆయన ఒక అద్భుతమైన నాయకుడిగా, పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించగల సత్తా ఉన్నవాడిగా అందరూ ఈరోజు కొనియాడుతున్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఈరోజు వచ్చిన వివాదంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, ఒక మహిళ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుందండి. ఇదిగో ఆ ట్రోల్స్, ఇదిగో ఆ మహిళ ఉన్నది కదా, ఆవిడ మాట్లాడిన మాటలు అరవ శ్రీధర్ మీద, ఈయన ఏదో ఒక వీడియో పెట్టాడని, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. వివిధ మాధ్యమాల్లో విపరీతంగా దీని మీద ప్రచారం చేస్తున్నారు. టార్గెట్ పవన్ కళ్యాణ్ కింద వెళ్తున్న నేపథ్యం. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా దొరికిందంటే అది ఎట్టి పరిస్థితులను వదలరు, ఆడేసుకుంటారు. ఇప్పుడు అదే పరిస్థితే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తే అది ఆ వీడియో చూస్తున్నారు కదా, అది నేను బ్లర్ చేయించాను, అవన్నీ కూడా చూపించే పరిస్థితి ఉన్నది కదా. మరి వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదండి. చెప్పేది ఏది అబద్ధమో ఏది నిజమో, ఎవరు ఒరిజినల్లో ఎవరు డూప్లికేటో తెలియని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లోనే అరవ శ్రీధర్ ఇరుక్కున్నాడా? ఎందుకంటే యువకుడు, అనూహ్యంగా అతనికి ఎమ్మెల్యే సీట్ వచ్చింది. అతని కల్లో కూడా ఊహించుండడు అరవ శ్రీధర్. అనూహ్యంగా ఎమ్మెల్యే సీట్ వచ్చింది. ఆ విజయ పరంపరలో అతను కూడా విజయాన్ని సాధించాడు. కుర్రోడు, ఇంకా నాకు తెలిసి అతను మ్యారేజ్ కూడా అవలేనట్టున్నది. 26-27 సంవత్సరాలు అనుకుంటాను, ఐ థింక్. సో అలాంటి వ్యక్తి మీద ఇప్పటి వరకు కూడా పెద్దగా ఆయన మీద అయితే ప్రచారాలు లేవు. ఆయన అంత యాక్టివ్గా మీడియాలోకి వచ్చో లేకపోతే ఇంకో రకంగా కొంతమంది జనసేనలాగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. తన పైన తను చేసుకుపోతున్నట్టున్నాడు. సరే, ఏదైనప్పటికీ కూడా తప్పు చేస్తే అది తప్పే. అది కుర్రోడా, పెద్దోడా, ఇంకోటన్నది కాదు. కాబట్టి అది రైటా రాంగా, ఈ వార్త నేను అనేది రైటా రాంగా అనే అంశం ఈ వార్తకు సంబంధించి. మరి ఆవిడ చెప్పేవి డైరెక్ట్గానే ఆవిడ చెప్తున్నది, ఈ రకంగా నన్ను చేశారు. మరి ఆవిడని ఎవరో ప్రలోభ పెడుతున్నారు అన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. మరొకటి, జనసేన అఫీషియల్గా ఒక లేఖ రిలీజ్ చేసిందని చెప్పి సోషల్ మీడియాలో వస్తుందండి, పవన్ కళ్యాణ్ గారితో ఫోటో. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అవనివ్వండి, వేరే వాటిలో అవనివ్వండి, టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. సో ఇందాక మనం చూసాం ఆ విజువల్. అయ్యే కాకుండా వాళ్ళిద్దరూ పర్సనల్గా ఉన్న ఫొటోస్ కూడా కొన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వాళ్ళిద్దరూ పర్సనల్గా ఉన్న ఇమేజెస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి సోషల్ మీడియాలోని. సో అవన్నీ కూడా ఎవరు పెడుతున్నారు? ఇందులో వైసీపీ కుట్ర ఉందని చెప్పి వీళ్ళు అంటారు. ఆ కుట్రే ఉన్నది, అది వాస్తవమే కదా అని వాళ్ళు అంటారు. ఆవిడైతే ఒక వీడియో రిలీజ్ చేసింది. మరి ఆ వీడియో బలవంతంగా ఎవరన్నా, ఇదిగో ఈ ఫొటోస్ అన్నీ కూడా, ఇది నార్మల్ ఫోటోయే, ఇంకోటి కూడా అదిగో అలాగా ఆ రకంగా కొద్దిగా క్లోజ్గా ఉన్న ఈ ఫోటో కూడా, ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సరే, మరి ఎవరు చేశారు ఇది? అది మార్ఫింగా, ఏ టెక్నాలజీయా? ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. సో ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి? ఇప్పటి వరకు కూడా ఏదో సామాన్య వాళ్ళ మీద అయినాయి ట్రోల్స్, ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యేకే అటాక్ అవుతుంది. ఇది కానీ అబద్ధం అయితే, ఇది కానీ ఏదో మసిపూసి మారేడికే చేశారు, లేకపోతే ఏదో టెక్నాలజీని వాడారు అని అనుకుండేలా ఉంటే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ రోజు ఎవరు కొంప ముంచుతుందో తెలియదు. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, తర్వాత నిజాలు అబద్ధాలు, ఇది నిజం అది అబద్ధం తర్వాత అండి. ముందైతే వాళ్ళు పరుగు పోతుంది కదా, ముందైతే రోడ్డును పడిపోతారు కదా. చాలా జీవితాలు నాశనం అయిపోయిన సందర్భం ఉంది ఈ రకంగానే. మరి ఇప్పుడు అందులో అరవ శ్రీధర్ ఎక్కిసాడు. ఇంతకుముందు గోరంట్ల మాధవ్ వీడియోని మనం చూసాం. వాళ్ళు అలాగే అన్నారు, మాకు మార్పింగ్ చేశారు, ఇదేంటి అదేనండి. అంబటగారిది ఆల్ది అలాగే అన్నారు. సరే, అదే అంటున్నాను, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. అది ఎవరు నిరూపించాలి? సరే, కొన్ని వీడియోస్ వస్తున్నాయి, కొన్ని ఆడియోస్ వస్తున్నాయి. మొన్న టీడీపీ ఎమ్మెల్యే కూడా ఆ రకంగానే ఎక్కడో ఒక లాడ్జ్లో ఎక్కడో ఆయన దొరికిన ఆ వీడియో కూడా అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. అసలు రాజకీయ నాయకులకి స్వేచ్ఛ ఉండట్లేదా? లేకపోతే మనకు అధికారం ఉంది కదా, మనకు పవర్ ఉంది కదా, మనం ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి తప్పటడుగులు వేస్తున్నారా? తప్పుతో నడుస్తున్నారా? ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్స్ ఉంటాయి,
పవర్స్ ఉన్న వాళ్ళు మంచిగా దాన్ని ఉపయోగిస్తే పర్లేదు, చెడుకు ఉపయోగించారనుకోండి. ఇప్పుడు మంత్రగాడి దగ్గర ఏవో శక్తులు ఉన్నాయండి. శక్తులు ఉన్నప్పుడు కొన్ని అంశాల్లో మనం చాలాసార్లు చూస్తుంటాం. అది మంచికి వినియోగించే వాళ్ళు ఉంటారు, చెడుకు వినియోగించే వాళ్ళు ఉంటాడు. ఎవడన్నా తప్పుడు మనిషి దగ్గర కొన్ని శక్తులుగానే ఉన్నాయనుకోండి, ఆడేం చేస్తాడు? అక్రమాలకే ఉపయోగిస్తాడు, అన్యాయాలకే ఉపయోగిస్తాడు, దుర్మార్గాలకే ఉపయోగిస్తాడు. అలాంటి పరిస్థితి అయిపోతుంది. ఒక మంచి రాజకీయ నాయకుడి దగ్గర పదవులు ఉంటే పర్వాలేదు, తప్పుడు రాజకీయ నాయకుల దగ్గర కానీ పదవులు ఉంటే సమాజానికి చేటది, వాళ్ళ కుటుంబానికి కాదు, లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కాదు, ఆ సమాజానికే చేటవుతుంది, ఆ నియోజకవర్గానికే చేటవుతుంది, ఆ పార్లమెంటు నియోజకవర్గానికి చేటవుతుంది, ఆ రాష్ట్రానికే చేటవుతుంది. తో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఏం మాట్లాడుతున్నదో అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. మళ్ళీ దాన్ని వినిపించి దాని గురించి ప్రస్తావించడం నాకు అంత ఇష్టం లేదు. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఒకరి మీద ఆ రకంగా మాట్లాడడం ఎందుకు, అది వినిపించలేకపోతున్నాం అంటే జనసేన నుంచి ఇదిగో అఫీషియల్గా ఒక లెటర్ ఒకటి వచ్చింది. మరి ఈ లెటర్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారు అని చెప్పి ఆయన డైరెక్షన్ ఇచ్చినట్లుగా ఉంటున్న ఈ నేపథ్యంలో తొందరపడి ఏదేదో అని ఊహాగానాలతో వెళ్ళడం మంచిది కాదు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీద అన్నది నేను సంయమనం పాటించి ఆ వీడియోల జోలికైతే నేను వెళ్ళలేదు. ఇమేజ్లు అయితే నేను చూపిస్తున్నాను, ఆవిడ మాట్లాడినవి సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు, ఇంక ప్రత్యేకంగా దాన్ని నేనేం చూపించిన అవసరం లేదు. అయితే మీడియా కథలను నమ్మవద్దు, జనసేన అఫీషియల్గా వచ్చిందంటూ ఒక లెటర్ వైరల్ అవుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు, ఆ లెటర్ మాత్రం నేను చదివి వినిపిస్తాను. మీడియా కథనాలను నమ్మవద్దు. జనసేన పార్టీ రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ గారిపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్ గారితో ఇప్పుడే ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఇది కేవలం మీడియా సృష్టి, దుష్ప్రచారం మాత్రమే అని వైకాపా నాయకులు మార్ఫింగ్ చేశారని, ఆ మహిళ ఎవరో నాకు తెలియదని శ్రీధర్ గారు వివరించారట పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి జన సైనికులు, వీర మహిళలు వివిధ ప్రచార మాధ్యమాల్లో దీనిపై గట్టిగా పోరాడి మరొకసారి మన పార్టీ అధినేతపై అలాగే నాయకులపై ఇటువంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. ఇట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి. ఇదండి మీకు అక్కడ నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను, నేను చదివి కూడా వినిపించాను. మరి ఇది అఫీషియల్గా వచ్చింది అని అంటున్నారు, ఇందాకటవన్నీ కూడా మార్ఫింగ్లో అంటున్నారు. ఏది నిజం ఏది అబద్ధం? ఒకవేళ తప్పు చేస్తే అది ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే క్షమించకూడదు, క్షమాభిక్షలు ఉండకూడదు. ఎప్పుడైతే క్షమాభిక్షలు వస్తాయో ఇంకొకరు దీన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఎప్పుడైతే దీనికి తోకలు కత్తిరించారో, ఎప్పుడైతే చెక్ పెట్టారో వేరే వాళ్ళకి ఉత్సపడుతుంది. అమ్మో మనం జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బైపోతాంరా, మన కెరీరే నాశనం అయిపోద్దిరా, మన జీవితాలే నాశనం అయిపోతాయిరా, మన కుటుంబాలే చిందరం అయిపోతాయిరా, మనం పరువు లేకుండా పోతాంరా, రోడ్ల మీద ప్రశాంతంగా తిరగలేవురా. ఇలాంటి భయం ఉండాలి. తప్పు ఒకవేళ చేస్తుంటే ఇంకా ఎవరన్నా సరే ఇది తప్ప రైటా అన్నది ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి, ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు చిన్న విషయాన్ని ఆయన అయితే క్షమించడు. ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. తప్పు చేస్తే మాత్రం ఆయన ఏదో వెనకేసుకుంటూ వచ్చే క్యారెక్టర్ కాదు, సంకెక్కించుకుంటే క్యారెక్టర్ అస్సలు కాదు. ఎంత గొప్పవాడినైనా ఎవరినైనా సరే తోసేస్తారనలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటుంది? ఇది ఒక ఆయుధంగా వైఎస్ఆర్సీపీ మలుచుకుంటుందా? ఇందులో నిజం ఉంటేనే, లేదు ఇదేదో అసత్యమో ఏనో మార్ఫింగ్లు చేశారో అది చేశారో ఇది చేశారో దీన్ని ఏదో ట్రోల్ చేస్తున్నారు అనుకుంటే అరవ శ్రీధర్ గారికి మంచి హైప్ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అరవ శ్రీధర్ అంటే ఇప్పుడు చాలా తక్కువ మందికే తెలుసు, రైల్వే కోడూరు పరిసర ప్రాంతాలకు తెలిసేమో. ఇప్పుడు రాష్ట్రం అంతా అరవ శ్రీధర్కి తెలిసింది. ఆయనకి నెగిటివ్ అయినా ఆయన ఇబ్బంది పడతాడు, పాజిటివ్ అయిందంటే ఆయన హీరో అయిపోతాడు. మరి పాజిటివా నెగిటివా? ఇందులో ఏది నిజం ఏది అవాస్తవం, ఏది నిజం అబద్ధం అనేది పక్కన పెడితే ఆడవాళ్ళ జోలికి ఎవరైనా సరే అన్యాయంగా కానీ పదం ఉంది కదా అని మదంతో కానీ ఎవరు తప్పుడు పనులకు వెళ్ళినా వాళ్ళకి రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోతుండడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో అందుకని తప్పులు చేసేవాళ్ళు తప్పులు సరిదిద్దుకుని, తప్పులు చేయాలనుకున్న వారు అన్నీ మూసుకుని మీకు ఇచ్చిన ఆ పదవి ఏదైతే ఉందో, ఆ బాధ్యత ఏవైతే ఉందో దాన్ని నెరవేర్చాలి అన్నది సామాన్య ఓటర్ కోరుకుంటుంది. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు, మీకు పదవులు ఇచ్చింది ఎందుకు, అది మానేసి మీకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తారంటే అవ్వదని. అది ఎవరు చేసినా సరే. మరి ఇది మాత్రం అయితే ఏది నిజం ఏది అబద్ధం అన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. జనసేన మీద ఒక మచ్చ పడింది. ఇప్పుడు ఆ మచ్చ నిజమా
కావాలని ఎవరైనా బురద చల్లారా అన్నది తేలాలి. ఇక మన డిబేట్ విషయానికి వస్తే ఏపీలో కలకలం వివాదంలో అరవ శ్రీధర్ అదొక అంశం.